హాయ్ హలో వెల్కమ్ టు బాతుకోడి ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో మనము క్యాబేజీ బఠానీ మసాలా కర్రీ ఎలాగ చేసుకోవాలో చూద్దాము. మసాలా కుర్మా అనొచ్చు. ఇందుకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ప్యూరీ, బఠానీలు, ఎండు బఠానీలు ఒక నైట్ అంతా నానబెట్టి తీసుకోవాలి. క్యాబేజ్ అండి, క్యాబేజ్ని కొంచెం సేపు వేడి నీళ్ళల్లో మనము ఉంచినామనుకో మందు కొట్టింటారు కదా, అది పురుగులు ఇవన్నీ కానీ వెళ్ళిపోతాయి. తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్స్, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఒక అర చెక్క కొబ్బరిని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించి మనము ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉన్నామండి. ఇది ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో స్టవ్ వెలిగించి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు. ఆనియన్స్ కానీ వేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇందులో మనము ముందుగా పెట్టుకున్న ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్న బఠానీల్ని వేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి గ్రేవీ. మనం ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ బఠానీలకు బాగా పట్టేటట్లు కలుపుకొని తర్వాత క్యాబేజీ ముక్కల్ని కానీ వేడి నీటి నుంచి తీసేసి డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి. దీంట్లో కావాలంటే మనం ఆలు కానీ వేసుకోవచ్చు, ఉర్లగడ్డని. లేదు అంటే ఓన్లీ క్యాబేజీ బఠానీ కర్రీని చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడే మన దగ్గర ఉండే కొత్తిమీర పుదీనాని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో లాస్ట్లో కానీ మనం గార్నిషింగ్కి కొంచెం పెట్టుకోవచ్చు కొత్తిమీర అనేదాన్ని. ఏదో ఒక 2 నిమిషాలు మనము మగ్గనిద్దాం. ఈ కర్రీ మనకి వెజిటబుల్ రైస్లో కానీ, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, మామూలు ప్లెయిన్ రైస్, వైట్ రైస్కి కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా. మధ్య మధ్యలో మనం ఇలా టాస్ చేసుకుంటా కలుపుకుంటా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము టమాటో ప్యూరీ వేసేద్దాము. ఒక 2 టమాటోలు, పెద్ద టమాటాలని రెండింటిని కలుపుకొని, అంటే మిక్సీలో వేసుకుంటే ఇట్లా ప్యూరీ లాగా అవుతుంది. మళ్ళీ మనం మామూలు టమాటోస్ కానీ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇలా టమాటో ప్యూరీ వేస్తే కొంచెం గ్రేవీ థిక్గా టేస్టీగా వస్తుంది అన్నమాట. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనియాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ అందులోనే మిక్స్ చేసుకున్నాము. అవంతా వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ ఉప్పు కారం మసాలాలంతా బఠానీకి క్యాబేజ్ ముక్కలకి అంతా పట్టేటట్టు ఒక 2 minutes మనం మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇందులోకి మనము ముందుగానే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పాలు, ఇది పచ్చి కొబ్బరి అండి. ఎండు కొబ్బరి అయితే మనం 1 గంట సేపు నానబెట్టి రుబ్బుకుంటే మంచిగా వస్తుంది. పచ్చి కొబ్బరి పాలు అన్నమాట, అంటే కొబ్బరితో సహా వేసేస్తాము. అది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 నుంచి 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ బఠానీ కుర్మా రెడీ. ఇదిగోండి, ఇలా వాటర్ వేసుకొని మనం ఒక 2 విజిల్ పెట్టుకున్నాం అనుకో, టేస్టీ క్యాబేజీ బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. కొంచెం ఇది గ్రేవీ లాగా ఉంటుందండి, మనము థిక్గా కాదు, రైస్లోకి చపాతీలోకి అంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి ఇలాగుంటుంది. ఇదిగోండి, 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మన గ్రేవీ ఇలాగ థిక్గా రెడీ అవుతుందన్నమాట. సో ఇది ఎంత టేస్టీగా ఉంటుంది. మనము ప్లెయిన్ రైస్కి కానీ, బగారా రైస్కి కానీ, వెజిటబుల్ పలావ్కి కానీ, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ దేనికైనా కానీ ఈ మసాలా కర్రీని మనం వేసుకోవచ్చు అన్నమాట. సో మరింటి ఇది కానీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసము బాతుకోడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.